ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు అజయ్ దేవగన్, కపిల్ దేవులు వేరువేరుగా భేటీ అయ్యారు. తమ రంగాలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో సినీ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని నటుడు అజయ్ దేవగన్ సీఎంకు విజ్ఞప్తి చేశారు. సినిమా నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఐ, ఇతర సదుపాయాలతో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎంకు తెలిపారు. సినీ పరిశ్రమలోని వివిధ విభాగాలలో నైపుణ్య శిక్షణ అందించేందుకు స్కిల్ సెంటర్ను సైతం ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అజయ్ దేవగన్ ఆసక్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో సినిమా రంగంతో పాటు వివిధ రంగాల అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యల గురించి రేవంత్ రెడ్డి అజయ్ దేవగన్కు వివరించారు. తెలంగాణ రైజింగ్కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని ఈ సందర్భంగా అజయ్ దేవగన్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. అజయ్ దేవగన్తో పాటుగా మరోపైపు క్రీడాకారులు కూడా భేటీ అయ్యారు. కపిల్ దేవ్ భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న సీఎం రేవంత్ రెడ్డితో అటు సినిమా హీరో అజయ్ దేవగన్, తర్వాత కపిల్ దేవ్ ఇద్దరు సమావేశమయ్యారు. ఏ అంశాలపైన చర్చించారు? సో ఎటువంటి క్లారిటీకి వచ్చారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాల గురించి సీఎం వారికి ఏ రకంగా వివరించారు? అలాగే ఇవాళ సీఎం ఎవరెవరితో భేటీ కాబోతున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇటు తెలంగాణ సీఎంతో పాటు ఎంపీలు, ఇటు అధికారులు కూడా కేంద్ర యువజన వ్యవహారాలు అలాగే క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. దీనిలో భాగంగా ఇటు తెలంగాణలో స్పోర్ట్స్ యూనిటీ కానీ క్రీడా రంగానికి సంబంధించి 100 కోట్ల నిధులు కేటాయించాలి. వివిధ ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇటు క్రీడా రంగానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం కాబట్టి దానికి కావాల్సిన నిధులు విడుదల చేయాలి. దాదాపు 100 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఇటు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. ఇటు మన్సుఖ్ మాండవీయ కూడా రేవంత్ రెడ్డి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. ఇక దీనికి సంబంధించే ఇటు ఈ భేటీ ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసం తుగ్లక్ రోడ్డు 23లో నివాసంలో ఇటు బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్, ఇండియన్ మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇద్దరు కూడా వారి వారి రంగాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వారితో కలిసి పనిచేసేందుకు ఏదైతే సినీ యానిమేషన్ కానీ మొత్తం అంతర్జాతీయ స్థాయిలో స్టూడియో నిర్మాణానికి సంబంధించిన ఏవైతే సదుపాయాలు ఉన్నాయో దానికి సంబంధించిన నెలకొల్పాల్సిన అంశాలకు సంబంధించి కానీ ఇతర కీలక అంశాలకు సంబంధించి ఏఐ కానీ యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఇటువంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా అజయ్ దేవగన్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. అంటే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖ కీలక అంశాలకు సంబంధించి వారిద్దరి మధ్య చర్చ జరిగింది. మరోవైపు సినీ పరిశ్రమకు సంబంధించిన మీడియా, తెలంగాణ రైజింగ్ ఏదైతే దానికి సంబంధించి మీడియా కానీ ప్రచారానికి నేను ప్రచారం చేస్తాననేది కూడా అజయ్ దేవగన్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. మరోవైపు మాజీ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఇటు తెలంగాణలో ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ రూపొందించడం కానీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి సంబంధించి కేంద్రం పెద్దలతో ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మన్సుఖ్ మాండవీయతో చర్చించారు. ఇప్పుడు ప్రజెంట్ నిన్న భేటీలో భాగంగా 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయాలి క్రీడా రంగానికి సంబంధించి అనే దానిపై కూడా ప్రధానంగా ఆయనతో చర్చించారు. ఇక ఖేలో ఇండియా గేమ్స్ కు తెలంగాణను వేదికగా చేసుకుని ఇక్కడ నిర్వహించాలి. మరోవైపు ఒలింపిక్స్ కు సంబంధించి కనీసం 2 ఈవెంట్స్ ను తెలంగాణలో నిర్వహించే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాలి. దానికి సంబంధించి ఒకసారి పునరాలోచించాలి, తెలంగాణ కూడా ప్రాధాన్యం కల్పించాలనే అంశాలపై కూడా కేంద్ర యువజన వ్యవహారాలు అలాగే క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. వీటితో పాటు ఇటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యూనివర్సిటీల్లో క్రీడలకు ప్రోత్సాహం కల్పించే విధంగా కూడా నిధులు విడుదల చేయాలి. అంటే దాదాపు ఇప్పుడు 100 కోట్ల రూపాయల వరకు నిధులు విడుదల చేయడం ద్వారా క్రీడలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి 100 కోట్ల నిధులు విడుదల చేయాలంటూ కూడా యువజన వ్యవహారాలు అలాగే క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను ఆయన కలిశారు. ఆయనతో పాటు ఇటు ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఇటు కేంద్ర మంత్రిని కలిశారు. మరోవైపు అజిత్ రెడ్డి ఆయన సీఎం సెక్రటరీ అజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు పలువురు కేంద్ర మంత్రి కలబోతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పట్టాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వీరందరితో భేటీ అయ్యి మనోహర్ లాల్ ఖట్టర్ ఫేజ్ కు సంబంధించి మెట్రో రైలు నిర్మాణం ఏదైతే ఉందో ఫేజ్ నిర్మాణానికి సంబంధించి 24,000 కోట్ల పైగా వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు. 86 కిలోమీటర్ల వరకు కూడా
5 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు కానీ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 18% నిధులు రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించి దాదాపు 4 నుంచి 5,000 కోట్ల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి నిధులు విడుదల చేసిన నిధులు విడుదల చేయడం ద్వారా ఈ మెట్రో నిర్మాణ పనులు కూడా వేగవంతంగా కంప్లీట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి నిధులు విడుదల చేయాలంటూ కూడా కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు. ఇటు ఎరువులు, రసాయనాలు, ఇతరత్ర నిధులకు సంబంధించి అనుమతులు కానీ ఇటు యూరియాకు సంబంధించి కూడా కొంత ఎరువుల కొరత ఉంది. దానికి సంబంధించి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో చర్చించి ఈ ఎరువుల కొరతను తీర్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై కూడా ఆయనతో చర్చించబోతున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ కాబోతున్నారు. అశ్విని వైష్ణవ్తో ఇటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కానీ మరోవైపు నిధులకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టు నిధులు కూడా విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలంటూ కూడా అశ్విని వైష్ణవ్తో భేటీ కాబోతున్నారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అపాయింట్మెంట్ ఫిక్స్ కాలేదు. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కొనసాగుతుంది. నిన్న రాష్ట్ర ప్రాజెక్టుల గురించి, రాష్ట్ర అవసరాల గురించి కొంతమంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. తర్వాత బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్తో, అలాగే ప్రముఖ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్తో కూడా నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు వేరువేరుగా. ఇవాళ కూడా మరికొంతమంది కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు.